బాగున్నా భోంచేసా అయిపోయినా సమాచారం చాలా రోజులే కలిసిలేదు. చెప్పాలన్నా నువ్వేనా? బాగుందా బిజినెస్? బాగుందినా. ఏమో సంబంధాలు చూస్తున్నాము. చంద్రబాబు మోహన్ బాబు మీ బాబు? మా బాబు చచ్చిపోయి చాలా కాలం. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించాడు. సరిపోలేదు. వాళ్ళు ఏదో 4 కోట్లు 5 కోట్లు ఇస్తామంటే ఒప్పుకోలే. అంటే మన రేంజ్ 10 కోట్లు 20 కోట్లు సంబంధాలు ఇప్పుడు వస్తా ఉండేది. కట్నం ఆ రేంజ్ లోనా? మన బిజినెస్ తెల్లా? తెలుదున్నా. పెళ్లిలో పెరుగుదేమను అవునా? ఫుల్ ఫేమస్. రియల్ ఎస్టేట్. ఏమే రియల్ ఎస్టేట్ అయితే ఉంటుందిలే. కార్లు 10 ఉన్నాయి. ఢిల్లీ పోతుంది, మద్రాసు, కలకత్తా, న్యూజిలాండ్ అంతా వేరే వేరే దేశాలు కార్లే. మళ్ళా ఈ వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, మనం ఫ్లైట్లు ఎక్కాలంటే మనకి ఏం లేదు. ఇది మామూలు కార్లో డబ్బులు ఇచ్చినామంటే తక్కువే. అది కాక కార్లో పిలిచిపోతారు అంతే. మళ్ళీ డ్రాపింగ్ మామూలుగా అంటే ఫ్లైట్లు అంటారు అదర్ కంట్రీస్ కి ఫ్లైట్ లో పోవాలి కదా. అదే కదా వీసా అవన్నీ కావాలి. మామూలు పాపం అవన్నీ ఆడేస్తారు. మనకు డోర్ తీసినామంటే కారు ఎక్కినామంటే ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, న్యూజిలాండ్ డైరెక్ట్. ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవనన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళతోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. వేరే మళ్ళీ వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, మళ్ళీ చదువు రావాలో ఎట్లా పని. కార్లకి ఎక్కడము రైట్ అనడం అంతే డైరెక్ట్. ఆడ ఈ రైట్ అంటే ఆడ ఓల్డ్ అంటే చాలు అంతే, నిలబెట్టేస్తుంది. మళ్ళీ ఇక్కడ పిలుచుకోవాలని ఇక్కడ పిలుచుకోవాలి. ఆడ ఈ రైట్ అంటే ఆడ ఓల్డ్ అంటే చాలు అంతే, నిలబెస్తుంది. అంటే నువ్వు మొన్న వేరే సంబంధం ఉందా? నువ్వు ఈ రేంజ్ లో ఉన్నావు కాబట్టి మా పాప ఉంది. పాప ఉందా? అవునా? ఊరు ఏమైతుంది? చెల్లెలు అవుతుంది. నేను వేరే దగ్గర సంబంధాలు చూస్తాను. నువ్వు ఈ రేంజ్ లో ఉన్నావు కాబట్టి బాగుంది. పాప బాగుంది, తెల్లగుంటుందా? తెల్లగుంది. నువ్వు చూడు, నీకు అది ఎట్లా సెట్ అవుతుందో మళ్ళీ చూద్దు. పాప బాగుందంటే నాకు బాగుండాలి. నువ్వు ఈ రేంజ్ లో ఉన్నావు అంటే నాకు ఫుల్ ఖుషి అయిపోయా. సంబంధాలు చూసి ఇప్పుడు నాకు కనీసం అంటే 40 ఎంతో ఉంది. ఏం లేదు, చాలా అయిపోతాను చూసి. అర్థం సరిపోలేదు. నేనేం చేసుకుంటాను అనుకో. పెద్దోళ్ళు ఉంటారు కదా, అర్థం తీసుకోవాలి. ప్రతి ఎక్కువ మన రేంజ్ కి మనం బిజినెస్ లకి కొంచెం ఎక్కువ ఉండాలా అని బడ్జెట్ కొంచెం ఎక్కువైందినా. అందుకనే బాగా నచ్చింది నాకు కూడా. నీ దగ్గర పాప అయితే భలే బ్రహ్మాండంగా ఉంది. మావి చెప్పనా? మాకు కావాల్సినట్టు చెప్తాం. అట్లా మేము ఏమేం కావాలనేది చెప్తాం. నీకు ఆ షరతులన్నీ ఓకే అనుకుంటే మీ పాప ఇంత మంచి చూడబోయి ఎక్కేది. ఇప్పుడు అంతా ఫ్లైట్ లో దాంట్లో పోతే నీ డైరెక్ట్ కార్ పెట్టినామంటే మనం మొట్టినదంటే నువ్వే నన్ను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎంతమంది బాగుంది అనుకుంటా. విఐపీస్ అంతా పోగొడతాను నన్ను. ఎంత బాగా పెట్టినా వాళ్ళు కూడా ఎక్కినారు కూడా. ఫ్లైట్ విడిచిపెట్టి అంటే మనము ఏసీ వెళ్ళా జలుబు చేస్తుంది, పరిశ్రమ దగ్గు వస్తుంది. ఊరికే మామూలుగా అది హీట్ అంట అద్దాలు దించేది అదే కూలింగ్ వచ్చేస్తుంది అంతే. ఏసీలు వేస్తే మళ్ళీ ఏసీ కావాలంటారు కదా కొంతమంది. ఇప్పుడు అడుగురు జనరేషన్ పడిశాలు దగ్గర పడతాడని మేము మానేసినాం. అవునే మామూలు వేసి అద్దాలు తీస్తలేం, మళ్ళీ కొడతాది మళ్ళీ కొడతాది. కావాలన్నప్పుడు ఏసి అడుగు ఫ్యాన్లు పెడతాం, ఇవి ఉంటాయి కదా. లేదంటే బాగా చెట్ల కింద 2 చెట్లు నిలబెడతాం అంతే. అంతకంటే చల్లగాలి ప్రకృతి గాలి కంటే నమ్మంది ఏసీ. ఫస్ట్ ఆ గాలి నుంచి ఈ గాలి తయారైంది. గాలి కన్నారావు స్పీకింగ్. జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? కార్లు 10 ఉంటాయి. 10 కార్లు ఎక్కడెక్కడ పోతాయి? అదే ఢిల్లీ ఒకటి, మద్రాసు, న్యూజిలాండ్, అదర్ కంట్రీస్ అంతా వేరే వేరే దేశాలంతా అంతే. కార్లే మళ్ళా నమ్మరు ఎవరు కారు పోతాడంటే. నేను అసలు నాకే కళ్ళు బయలు గమ్మను చెప్తాంటే ఖచ్చితంగా మాకు నమ్మకం లేదు. ఏమనుకో అంటే నేనే షాక్ అయిపోయినా. అంటే డైరెక్ట్ కారు ఉందంటే నేను నమ్మలే. మీరు నాకు ఏమేమున్నాయి ఉండే పాపకు చెప్పే కదా. పాప చెప్పేదానికి పాప చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళకి. ఇది హైదరాబాద్ లో ఇది ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. ఇంకా 10 కార్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కో కంట్రీస్ పోతా కాబట్టి ఒక్కో కంట్రీలో ఒక్కో ఇల్లు ఉంది. గెస్ట్ హౌస్లు అన్ని కట్టేసినాం. కట్టేసి ఇడిచిపెట్టేసినాను అంతే. ఎవరైనా వండుకోవచ్చు.
అంటే ప్రజల కోసం నాకు ఇరువంత ఎన్ని ఉన్నాయి? అభిప్రాయం ఎక్కువ నాకు. అవునవును. ఇష్టం ప్రజలు అంటే నాకు. బాబా దాని నుంచి ఎవరన్నా ఉండొచ్చు గెస్ట్ హౌస్. అయితే నీకు బాగా- గెస్ట్ హౌస్ బయట హోటల్లో భోంచేయడము దాంట్లో దూరడం అంతే. అయితే మన రేంజ్ అంతా వేరే లెవెల్. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ముగ్గురు పోవచ్చు, పోయి రావచ్చు. గెస్ట్ హౌస్ కరెక్ట్గా వచ్చేసేయాలి. ఓకే లేట్ చేయకూడదు. అట్లా గెస్ట్ హౌస్ అనమాట. సూపర్గా ఉంటాయి గెస్ట్ హౌస్ అంతా. ఏసీలు అన్ని కట్టించు రేంజ్ లో ఉంది ఒకటి గెస్ట్ హౌస్ 20 ఉంటాయి. ఎంత మినిమం కార్ వచ్చి ఇంచుమించు ఒక 200 ఉంటుంది. కార్ ఢిల్లీకి పోయి ఢిల్లీ బయటికి కోట్లలో ఉన్నాయప్ప. నువ్వేంది కోట్లు? 200-300 ఉంటావు. చాలా కోట్లలో ఉన్నాయి. అంటే బిర్యానీ కొడితే ఒక 500-600 అనుకున్నా నేను. లేదు కోట్లలో ఉంటాయి. అసలు అసలు నేను చెప్తాంటే నేను నమ్మలేకపోతున్నా కదా, అందుకు నేను. ఎంతమంది ఉంటారా మన దగ్గర వర్కర్స్? 136 మంది ఉంటారు. 136 మంది కార్లకే. మళ్ళా ఇంటికి వచ్చి 33 మంది. 30 members. గెస్ట్ హౌస్ పోతే 20 మంది. సెక్యూరిటీ గార్డులు కూడా అబ్బాబ్బా చూడాలి. వాళ్ళకి భోజనాలు ఏమి, వాళ్ళకి ఇంకా జీతాలు ఏమి, అంతా ఆన్లైన్ లో కొట్టేస్తాం అంతే. నాకు నచ్చినంటే ఇంకా నాకు ఏమేం కావాలో చెప్తా అంతే. ఇప్పుడే చెప్తే బాగుంటుంది. పాపం చూడు, పాపం చూసి తర్వాత నీకు ఏమేమి కావాలో నువ్వు చెప్పినా ఉంటే దాన్ని బట్టి మనం అండర్స్టాండింగ్ చేసుకున్నాం, సంబంధం అనేది కుదుర్చుకున్నాం అంతే కదా. ఏ స్టైల్కి వచ్చి న్యూజిలాండ్ పోతా. ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్. నాకు బిజినెస్ ఓకేనా? ఓకే చేస్తున్నా. ఓకేనా? డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. ఓకే బాయ్. బాయ్నా.